మళ్ళీ చెప్తున్నాము, ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది. ఎవరిని అవమానించాల ఆలోచనలో మన ప్రభుత్వం లేదు. చైర్ అంటే అపారమైన గౌరవం మాకుంది, సార్ అంటే మాకు గౌరవం ఉంది. ఆ గౌరవం నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. ఆల్రెడీ కేశవ్ గారు చాలా స్పష్టంగా దీని గురించి మాట్లాడారు. అధ్యక్ష, రెండో విషయం, నిన్న శాసనసభ్యులది ఫోటో అయిన తర్వాత మేము అందరూ లోపలికి వెళ్ళాం. ఎందుకంటే అరకు కాఫీ ఓపెనింగ్ చేసుకుని వచ్చేద్దాం, తర్వాత గౌరవ కౌన్సిల్ సభ్యులతో కూర్చుని ఫోటో దిద్దాం. మీరు కూడా ఉన్నారు అక్కడ. ఇక్కడున్న అధికారులు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి కుర్చీ వేస్తూ మర్చిపోయారు. నేను నుంచున్న అక్కడ అధికారులు చెప్పి కుర్చీ తీసుకొచ్చి పెద్ద రచ్చ చేయలేం మేము అక్కడ. ఎందుకంటే ఇన్అడ్వర్టెంట్ మిస్టేక్స్ కొన్ని జరుగుతాయి. అందరం బాధ్యతగానే ఉన్నాం. నేను మళ్ళీ అప్పుడు ఇమీడియట్గా నేను కేకేసారు, మిస్ అయ్యారు మీరు కుర్చీ అని చెప్పి. నిజంగానే ఇమీడియట్గా అధికారులు స్పందించారు, తీసుకొచ్చి కుర్చీ పెట్టారు. పవన్ అన్న వచ్చినంటే నీటి గౌరవంగా కూర్చోబెట్టి మీరు కూడా ఫోటో దిగారు. అయింది అధ్యక్ష. ఇది చాలా సీరియస్గా తీసుకుంటాం. ఇది ఇంకోసారి జరగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. నాయకుడు సభ గౌరవానికి సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తారు అధ్యక్ష. దాంట్లో ఎవరికి కూడా వేరే భిన్నాభిప్రాయాలు ఉండడానికి ఆస్కారం లేదు అధ్యక్ష. భారత రాజ్యాంగంలో పెద్దలు విన్నది, పెద్దలు చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. భారత రాజ్యాంగంలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి సభలు, అందులో మరింత అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి సభాధిపతిగా మీరు అధ్యక్ష. మీ పట్ల మాకు కానీ, ప్రభుత్వానికి కానీ, ముఖ్యమంత్రులకు కానీ వేరే భావన, తేలిక భావన ఉంటుంది అనేటువంటిది అది సరైనటువంటి దృక్పథం కాదు, ఆలోచన కాదు. పొరపాట్లు ఏమన్నా జరిగాయా ఏంటి అనేటువంటిది సంబంధిత మంత్రి గారు, ఇప్పుడు మాజీ మంత్రి గారు, ప్రస్తుతం ఎల్ఓపి గారు దృష్టిలోకి తెచ్చారు. తప్పకుండా దాన్ని పరిశీలిస్తామనేటువంటి చెప్తూ, సభ పట్ల కానీ, సభాధిపతి పట్ల కానీ మాకున్న గౌరవం ఎట్లాంటిది అనడానికి నిన్న జరిగిన సంఘటనే నేను చెప్తాను. ఈరోజు పత్రికల్లో మీరు చాలా మంది చదువుకుంటారు. నిన్న ఫోటోగ్రాఫ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ చైర్ గురించి మీరు మాట్లాడుతున్నారు. చైర్మన్ గారు రాలేదు అని అంటే మండు టెండలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు దాదాపు 7 నుంచి 10 నిమిషాల సేపు నిలబడ్డారు. మీకు తెలియదు, తెలుసుకోండి. మీరు చూడకుండా, వాస్తవాల్ని గమనించకుండా, అది కాదు సార్, వినండి. ఈరోజు పత్రికల్లో బాక్స్ ఐటెం కట్టేసారు, చదువుకోండి. మీరు ఇక్కడ కూర్చుని ఉంటారు ఏసీ రూముల్లో, బయట ఎందుకనంటే చైర్మన్ గారు రావాలి, ఆయన వచ్చిన తర్వాతనే మనం అక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడ కాదండి సార్. ఒక్క నిమిషం, మీరు ప్లీజ్ త్రిమూర్తులు గారు చెప్పను. మీ నాయకుడి మీద మీకు నమ్మకం లేదా? ఆయన బాగానే కమ్యూనికేట్ చేస్తున్నారు, ఆయన చెప్పింది మాకు అర్థమవుతుంది. మళ్ళీ మీరెందుకు ట్రాన్స్లేషన్? చెప్పండి. ఆయన చెప్పింది మాకు అర్థమవుతుంది, మధ్యలో మీరెందుకు ట్రాన్స్లేషన్? ఇంకా సార్, ఇప్పుడు నిన్న ఉదయం ఫోటోగ్రాఫ్ చేసినప్పుడు తమరు ఆలస్యం అయితే కూడా తమరి కమ్యూనికేషన్ ఉండకపోయి ఉండొచ్చు, దాంట్లో తప్పని కాదు అధ్యక్ష. కానీ ముఖ్యమంత్రి గారు సాంప్రదాయాన్ని పాటించాలని చెప్పేసి వెళ్దామా అని అంటే కూడా లేదు, చైర్మన్ గారు రానియండి, వచ్చిన తర్వాతనే వెళ్దాము అని చెప్పి తమరి కోసం దాదాపు 10 నిమిషాలు వెయిట్ చేశారు అధ్యక్ష. అది మా సంస్కారం, అది మా సంప్రదాయాన్ని పాటించేటువంటి లక్షణం. సో అది ఏం జరిగింది అనేటువంటిది ఎంక్వైరీ చేస్తాం అధ్యక్ష. దాన్ని ఈ రోజు 2014 నుంచి 24 వరకు ఒకసారి కంపేర్ చేస్తే అధ్యక్ష, 5వ తరగతి పిల్లలు 2వ తరగతి తెలుగు చదవడానికి ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవం అధ్యక్ష. 2014 57% మంది పిల్లలు చదవగలిగితే అది 37.5% పడిపోయింది అధ్యక్ష. ఇది నేను చెప్తాం కాదు, ఏసర్ రిపోర్ట్ 2024 చెప్పింది. ఇంకో పక్కన 8వ తరగతి పిల్లలు 2వ తరగతి తెలుగు చదవగలుగుతారా అంటే 2014లో సుమారుగా 80% ఉంటే 2024 వచ్చి గల 53%కి పడిపోయింది. అంతేకాకుండా 85% మంది పిల్లలు 3వ తరగతి పిల్లలు కనీసం 2వ తరగతి టెక్స్ట్ బుక్ చదవలేకపోతున్నారు. 63% అంటే 5వ తరగతి పిల్లల్లో చూస్తే 63% మంది బేసిక్ రీడింగ్ చేయలేకపోతున్నారు. 8వ తరగతి పిల్లలు చూస్తే కనీసం 50% మంది ఫ్లూయెంట్ గా మాట్లాడలేకపోతున్నారు. 3వ తరగతి పిల్లలు చూస్తే అధ్యక్ష 60% మంది బేసిక్ సబ్ట్రాక్షన్ చేయలేకపోతున్నారు. 8వ తరగతి పిల్లలు చూస్తే 55% మంది బేసిక్ డివిజన్ కూడా చేయలేకపోతున్నారు అధ్యక్ష. 90% మంది 3వ తరగతి పిల్లలకి బేసిక్ ఫౌండేషనల్ న్యూమరసీ స్కిల్స్ కూడా లేవని ఏసర్ రిపోర్ట్ పేర్కొనడం జరిగింది అధ్యక్ష. మీరు చూస్తే ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య తగ్గిందనే విషయం వాస్తవం అధ్యక్ష. సుమారుగా 12 లక్షల మంది స్కూల్ ఎడ్యుకేషన్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కలిపితే సుమారుగా 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోవడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఆ సంఖ్య 33.4 లక్షలకి వచ్చింది. ఎందుకు జరిగిందంటే అది గతంలో కొన్ని అనాలోచిత అంటామా, లేదంటే కొన్ని సంస్కరణలు చర్చ లేకుండా ఉపాధ్యాయుల పైన, పిల్లల పైన, వాళ్ళ తల్లిదండ్రుల పైన రుద్దారా అనేది అదే షార్ట్ డిస్కషన్ లో చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసే అధ్యక్ష. ఆ జియోనే 117 జియో, ఆ 117 జియో వల్ల లోకల్ ఇష్యూస్ పరిగణనలో తీసుకుండా చేశారనక అక్కడి నుంచి ఫాస్టర్ డిక్లైన్ జరిగి పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు మారిపోతాం అనేది
జరిగింది. సో ఇప్పుడు మన ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యత పెంచేదానికి 2-3 దాదాపు 10-15 సంస్కరణలు తీసుకున్నాం. దాంట్లో ప్రధానమైన సంస్కరణల అధ్యక్ష నేను బలంగా నమ్మేది ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్ లో రాజకీయ నాయకులు జోక్యం ఉండకూడదు. అవుట్కమ్ బేస్డ్ జరగాలనే దానికి మన కేబినెట్ లో కూడా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అదే ఒప్పందం వచ్చింది, అదే పాస్ చేశాము. ఇప్పుడు అసెంబ్లీకి వస్తుంది అధ్యక్ష, ఈ రోజు అసెంబ్లీలో ఉంది, రేపు కౌన్సిల్ కి వస్తుంది అధ్యక్ష. అది ఫస్ట్ బిల్డింగ్ బ్లాక్. అదే కాకుండా అధ్యక్ష టెక్నాలజీతో జోడించి అంటే ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా ఒక 45 నిమిషాలు పాఠాలు చెప్పిన తర్వాత కంపల్సరీగా ఒక 60 సెకండ్ వీడియో ప్లే చేసి ఆ పాఠాన్ని సమ్మప్ చేసే విధంగా ఆ పాఠాలని సమ్మప్ చేసే విధంగా ఆ వీడియో ప్లే చేసి దాని తర్వాత క్లిక్కర్ టెక్నాలజీ ద్వారా పిల్లలకి అర్థమైందా అవలేదా అనేది కూడా తెలుసుకుని అక్కడ నుంచి ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ అంటే ఈ రోజు ఇక్కడ చూస్తే నారాయణ సార్కి ఒక హోంవర్క్ వస్తుంది, లోకేష్ ఒక హోంవర్క్ వస్తుంది. అంటే ఆయనకున్న సబ్జెక్ట్ స్ట్రెంత్ వేరేది ఉంటుంది, నాకున్న సబ్జెక్ట్ స్ట్రెంత్ వేరేది. అది ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ వాళ్ళనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని అది కూడా చేస్తున్నాం. పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. వచ్చే అకాడమిక్ ఇయర్ లో 2 సార్లు ఏర్పాటు కూడా చేస్తాం. రిపోర్ట్ కార్డు కూడా అంటే తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి పిల్లల మధ్యన ఇంటరాక్షన్ ఉండాలని చెప్పి అద్భుతమైన రిపోర్ట్ కార్డు కూడా ఏర్పాటు చేశాం, అది చేస్తున్నాం. ఇంకో పక్కన మోడల్ ప్రైమరీ స్కూల్ కాన్సెప్ట్ తీసుకొచ్చి 60 మంది పిల్లల కన్నా ఎక్కువ ఉంటే అక్కడ కంపల్సరీ 1 క్లాస్ 1 టీచర్ ఇవ్వాలి, నాణ్యమైన విద్య అందించాలి లక్ష్యంతో మన ప్రభుత్వం కృషి చేస్తుందని గౌరవ సభ్యులు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా అధ్యక్ష భారతదేశంలో ఏ రాష్ట్రం హామీ ఇవ్వని విధంగా మనం ఇస్తున్నాం అధ్యక్ష. గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ గ్యారంటీడ్ చేస్తున్నాం, అది బాధ్యతగా మేము తీసుకుంటున్నాం. సంఘాలతో కూడా ఎవ్రీ ఫ్రైడే కమిషనర్ గారు కూర్చుంటున్నారు, నీట్ బేస్ నేను కూడా కూర్చుంటున్నాను, వాళ్ళ ఇష్యూస్ ఏముందో తెలుసుకుంటున్నాం. గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ అందించాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. మేము బలంగా నమ్మేది ఈ 10వ తరగతి ఎగ్జామ్ ఇప్పుడు జరుగుతున్నాయి, ఇంటర్ ఎగ్జామ్ జరుగుతున్నాయి, దీంట్లోనే చాలా మార్పు రాబోతుంది, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుందని బలంగా నమ్ముతున్నాం. వచ్చే సంవత్సరంలో మీరు చూస్తే లీప్స్ అండ్ బౌండ్స్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నాను గౌరవ సభ్యులు తెలుపు. గౌరవ సభ్యులు కూడా అడిగారు అధ్యక్ష, నేను 100% ఉపాధ్యాయులు కేవలం పాఠాలే చెప్పాలి, ఆ స్టాండ్ మేము తీసుకున్నాం సార్. యాప్ల భారం మేము తగ్గిస్తున్నాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, సింగులర్ యాప్ కి వచ్చేస్తున్నాం. సో ఉపాధ్యాయుల బాధ్యతలు ఏంటి, ఎంఈఓ బాధ్యతలు ఏంటి, ఈఓ బాధ్యతలు ఏంటి, హెడ్ మాస్టర్ బాధ్యతలు ఏంటి, సింగిల్ యాప్ తీసుకొస్తున్నాం. అదే యాప్ లో తల్లిదండ్రులు కూడా వస్తారు. సో వాళ్ళ పిల్లల అటెండెన్స్ ఏంటి, పిల్లల పర్ఫార్మెన్స్ ఏంటి, ట్రాన్స్పరెంట్ గా చూడాలి. ప్రైవేట్ స్కూల్ కి ధీటుగా బెటర్ గా మనం చేయాలనే లక్ష్యంతో చేస్తున్నాం. సో ఉపాధ్యాయులు కేవలం పాఠాలే చెప్పాలని నిర్ణయం తీసుకున్నాం. పిల్లల్ని రాజకీయ కార్యక్రమాలు పంపించదు, గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ ఉందని తీసుకెళ్లి గత ప్రభుత్వం లాగా దారి పొడుగున నుంచోబెట్టద్దని నేను చెప్పాను అధ్యక్ష. గత 10 నెలలు మేము అదే పాటిస్తున్నాం. పిల్లలు స్కూల్లో ఉండాలా, పాఠాలు కరెక్ట్ గా నేర్చుకోవాలా, వాళ్ళు ప్రయోజకులుగా మారాలి, అది మా లక్ష్యం అధ్యక్ష. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీకు తెలుసు యూనియన్స్ తో గత ప్రభుత్వంలో కాదు అధ్యక్ష, పరదాలు కట్టుకుని ఎవరు తిరగట్లా. యూనియన్స్ తో మేము మీటింగ్ పెడుతున్నాం. ప్రతి ఫ్రైడే 11 to 2 కమిషనర్ గారు కూర్చుంటున్నారు, యూనియన్స్ ని కలుస్తున్నారు. వాళ్ళకి సమస్యలు ఉంటే అన్ని సమస్యలు ఎవరో తీర్చలేం, దేవుడు కూడా తీర్చలేడు, కానీ ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ మనం బిల్డప్ చేస్తున్నాం. నేను కూడా 5:30 గంటలు కూర్చున్నా అధ్యక్ష యూనియన్స్ తో. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ఎన్ని సంస్కరణలు తీసుకురాగలుగుతున్నాం అంటే ఉపాధ్యాయులు సహకరించారు కనుక నేను తీసుకురాగలుగుతున్నా. ఇవన్నీ చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసి చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇంకో విషయం అధ్యక్ష, ఈ రోజు మీరు చూస్తే సింగిల్ టీచర్ స్కూల్ గురించి గౌరవ సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. ఈ రోజు 12,512 పాఠశాలలో సింగిల్ టీచర్ ఉన్నారు అధ్యక్ష, ఇది వాస్తవం. అంటే 30% పాఠశాలలో సింగిల్ టీచర్ ఉన్నారు అధ్యక్ష. అందుకే అధ్యక్ష మోడల్ ప్రైమరీ స్కూల్ కింద కనీసం ఒక 7-8 వేల మోడల్ ప్రైమరీ స్కూల్స్ వస్తే ఒక క్లాస్ ఒక టీచర్ అందించడానికి అవకాశం కలుగుతుందని బలంగా మీరు నమ్మారు. అందుకే మీరు ఈ సంస్కరణలకు ఒప్పుకున్నారు. అందరం కలిసికట్టుగా ఇది తీసుకొస్తున్నాం. దీని వల్ల లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. సో ఒక పక్కన ఉపాధ్యాయులకి ఇతర పనులు తగ్గించి కేవలం పాఠాలు చెప్పే బాధ్యత పెట్టి, ఇంకో పక్కన టెక్నాలజీతో జోడించి థర్డ్ లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ప్రత్యేకంగా ఫోకస్ పెడితే తప్పనిసరిగా ఫలితాలు వస్తాయి అధ్యక్ష. ఆనాడు మీరు హౌస్ లో ఉన్నారు, షార్ట్ డిస్కషన్ లో నేను ఒకటే చెప్పిన, శాసనసభ్యుడు గన్నబాబు గారు లాస్ట్ లో నుంచి నాకు మాట చెప్పారు, ఎన్ని పర్వాలేదు ఇంత డిస్కషన్ జరిగింది అద్భుతం. ఏ రోజైతే తల్లిదండ్రులు వచ్చి ప్రభుత్వ పాఠశాలలో మా పిల్లలు చేసిన రికమెండేషన్ లెటర్ ఇవ్వండి అని అంటారో అప్పుడే ప్రభుత్వ పాఠశాల నాణ్యత పెరిగిందని మనం బలంగా నమ్మగలుగుతామని చెప్పారు. ఆ రోజు శాసనసభలో నేను చెప్పాను గౌరవ సభ్యుడికి, ఐ యాక్సెప్ట్ దిస్ ఛాలెంజ్, ఇట్స్ వర్త్ ఫైటింగ్ సార్, నాకు 2 years ఇవ్వండి, చేసి చూపించే బాధ్యత నేను తీసుకుంటానని గౌరవ సభ్యుడు చెప్పాను. దానికి కట్టుబడి ఉన్నాను అధ్యక్ష, తప్పనిసరిగా చేసి చూపిస్తాను.